అలా మారకపోతే యుద్ధమే అన్నట్లు ఆయన వ్యవహరిస్తున్నారు. అసలు ఏంటి ట్రంప్ తీరుని ఏ రకంగా చూడాలి? ఎస్ అండి. ఇప్పుడు ట్రంప్ ఇంకా ప్రమాణ స్వీకారం జాన్యువరి 20, 2025లో ప్రమాణ స్వీకారానికి కొన్ని రోజుల ముందు ఆయన ఒక మాట అన్నాడు అనమాట. కెనడా అనేది ఒక పెద్ద దేశం. కెనడా అనేది భూభాగరీత్యా ప్రపంచంలో 2వ అతిపెద్ద దేశం. తర్వాత ఫస్ట్ అమెరికా ఉంటే కెనడా ఉంటుంది, రష్యా ఉంటుంది. రష్యా, కెనడా, అమెరికా, చైనా ఉంటాయండి. ఈ కెనడా ఇంత అంటే 9 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం అనమాట కెనడా అనేది. అది భారతదేశం కంటే 3 రెట్లు. దాన్ని ఏమంటున్నాడంటే ట్రంప్, ఆయన ఒకటే అంటున్నాడు, మీకు $100 బిలియన్ విలువైన సబ్సిడీలు మేము ఇస్తున్నాం. మీకు ఇది ఎందుకు మా దాంట్లో 51 రాష్ట్రంగా జాయిన్ అయిపోయింది. మా దేశంలో 50 రాష్ట్రాలు ఉన్నాయి, ఇంకో 51 రాష్ట్రం అయిపోయింది. మీకు డిఫెన్స్ బడ్జెట్ మిగిలితే, ట్యాక్సులు మిగిలితే అన్నీ మిగిలితే నేను రక్షిస్తాను అంటున్నాడు. అందుకనే కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు జస్టిన్ ట్రూడో అదేమన్నాడంటే, కెనడా అనేది మీకు అమ్మకానికి ఉండేది కాదు, ఇట్స్ నాట్ ఫర్ సేల్ అని చెప్పేశాడనమాట. తర్వాత ఇంకొక అధ్యక్షుడు వచ్చాడు, మార్క్ కార్నీ అని. ఈయన కూడా దిట్టంగా సమాధానం చెప్పాడనమాట, భయంకరమైన సమాధానం చెప్పాడనమాట. మామూలు సమాధానం చెప్పలేదండి, ఇదే అనమాట. ఓకే, ఇప్పుడు కెనడా ఈ రీసెంట్గా ఏమైందంటే, నిన్న కెనడాతో అంటే ఏంటి, ట్రంప్ ఒకటి అనుకున్నది వదలడు, పట్టుపట్టిన విక్రమార్కుడు ఆయన అలాగే ఉంటాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ట్రేడ్ డీలు మీ కెనడాతో ఉండదు, ఇంకొక జూలై 8 నుంచి మీ దేశం మీద 400% మీ మీద టారిఫ్లు విధిస్తాం, కాసుకోండి అని కెనడా అని చెప్పేశాడు. యాక్చువల్గా చెప్పాలంటే కెనడా నాఫ్టాలో భాగం అనమాట. ఒకప్పుడు నాఫ్తా అంటే నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ ఏరియా, మెక్సికో, కెనడా, అమెరికాలు ఉండేవి. యాక్చువల్గా కెనడాతో అమెరికా యొక్క వాణిజ్యం చూస్తే $800 వరకు ఉంటాయి, $800 బిలియన్. ఇందులో కెనడాకి ఎడ్జ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ట్రంప్కి అది గిట్టడంలా, మీ ఫ్రీ ట్రేడ్ మాకు వద్దని ఎక్కువ ఆంక్షలు విధిస్తున్నాడు. దీనివల్ల అమెరికా కెనడాల యొక్క సంబంధాలు భయంకరంగా దెబ్బతిన్నాయి, చరిత్రలోనే మొట్టమొదటిగా దెబ్బతిన్నాయి అనమాట. సో దీని ఆధారంగా చేసుకుని మనం ఏం చెప్పాలి అంటే, కెనడా అమెరికాల మధ్య సత్సంబంధాలని ట్రంప్ పోగొట్టాడు. ఇప్పుడు కెనడా మీద పూర్తిగా ఆంక్షలు విధించబోతున్నాడు, ఎక్కువ టారిఫ్స్ 400%. కెనడా వాణిజ్యం దెబ్బతినబోతుంది. అందుకని కెనడా, ఇండియా, చైనా, యూరోపియన్ యూనియన్తో ఎక్కువ సంబంధాలు పెట్టుకుంటుంది. అంటే ట్రంప్ వల్ల అమెరికాకి చాలా క్లోజెస్ట్ ఆఫ్ ది క్లోజ్ ఫ్రెండ్స్ కూడా దూరం అయిపోతున్నాయి అనమాట. కెనడాని 51వ రాష్ట్రంగా చేసుకుంటే కుదరదు అన్నట్టు, అది యుద్ధానికి సంసిద్ధం అవుతుంది కెనడా కూడా. ఇదేంట్రా బాబు, ఈ ట్రంప్తో ఎంత ప్రాబ్లం ఉందని తను కూడా చాలా జాగ్రత్తగా ఉంటుందన్నమాట. మేము యుద్ధం చేయగలం అని అనుకుంటూ ఒక ఇండికేషన్ కూడా ట్రంప్కి ఇస్తుంది. కానీ ట్రంప్ అటాక్ చేయకపోవచ్చు, కానీ కెనడాకి మాత్రం ఈ ట్రంప్ ఉండగా డేంజర్ ఉందనేది మనకు వ్యక్తమవుతుంది. అదేవిధంగా ట్రంప్ గ్రీన్లాండ్ను కూడా మాకు కావాలి అని డెన్మార్క్ను అడుగుతున్నాడు. ఈ మధ్యన మాక్రాన్ ఫ్రెంచ్ అధ్యక్షుడు కూడా గ్రీన్లాండ్ విజిట్ చేసి డెన్మార్క్ అభయం ఇచ్చాడు. అలాంటిది ఏమీ జరగదనమాట. ఇంత తీవ్రంగా ట్రంప్ ప్రవర్తన ఉంటుంది. అంటే ట్రంప్కి స్నేహితులు ఎవరో, శత్రువులు ఎవరో కూడా ఆయన చైనాని ఒకే రకంగా ట్రీట్ చేస్తాడు, అత్యంత ఆప్తమిత్రుడైన కెనడాను కూడా ఒకే రకంగా ట్రీట్ చేస్తున్నాడు అనమాట. ఇది చాలా తీవ్రంగా అంతర్జాతీయ సంబంధాల్లో తీవ్ర అలజడికి దారితీస్తుందండి. సార్, కెనడాకి ఇప్పుడు ఎవరు కాపాడగలరు? కెనడాని తానే కాపాడుకునేంత శక్తి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎవరెవరు? కెనడా ఏంటంటే ఇప్పుడు నాటోలో భాగం. కానీ అమెరికా ఏంటంటే, అమెరికా వెళ్ళి అటాక్ చేయవలసిన అవసరం దానికి ఉండదు, ఏమి అటాక్ చేయదు. ఎందుకంటే వైట్ రేస్ ఉంటుంది, వాళ్ళు అటాక్ చేసుకోరు. కెనడా తనకు తాను రక్షించుకునేంత ఆర్మీ, నేవీ అన్నీ దానికి ఉంది, పెద్ద భూభాగం ఉంది, అన్నీ ఉన్నాయి. కెనడా అనేది నాటోలో భూభాగం కాబట్టి ఇటు యూరోపియన్ అలాంటి యుద్ధాలు వచ్చే అవకాశం మాత్రం కెనడాకి, అమెరికాకి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండదండి. కాకపోతే కెనడా ఇలా టారిఫ్స్ ఇలా విధించినప్పుడు తాను కూడా కౌంటర్గా అది కూడా టారిఫ్స్ వేయగలదు. అది కూడా ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థే, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు 15 ఆర్థిక వ్యవస్థలు అది ఒకటి. అది కూడా G7 నేషనే. కాబట్టి దానికి ఉండే మంత్రాంగం దానికి ఉండే దౌత్యనీతి దానికి ఉంటుంది. అమెరికాని ఆపగలిగే శక్తి కెనడాకు ఉంది. అంతేగాని యుద్ధాలు అయితే జరగవు.